గార్డెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఇది మా అరటి చెట్టు. మీరు పాత వీడియోస్లో చూసే ఉంటారు కదా. సో అరటి చెట్టుకి కాపు వస్తుందని చాలా రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను. బట్ అది ఎదుగుతుంది, ఎండుతుంది, ఆకులు రాలుతున్నాయి, కానీ కాపు మాత్రం రావట్లేదు. ఈ కాయలు కాస్తాయని కాచి కాచి వేచి చూసి 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 నా కాయలు కాచాయి, కానీ ఈ చెట్టుకి మాత్రం ఎటువంటి కాయలు కాయలేదు. ఎట్టకేళ్ళకి ఏమైందంటే, సరేలే అన్నం తినడానికో, ఇప్పుడు వ్రతాలు వస్తున్నాయి నైవేద్యాలు పెట్టుకోవడానికో ఆకులు పనికొస్తాయి కదా అని చెప్పేసి వదిలేసాము. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. పెరట్లో వేస్ట్గా పడున్న ఈ చెట్టు ఆకుల్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అని చెప్పేసి, ఈ కేరళ వంటల్లో మనకి అరిటాకులో పెట్టి వండుతున్నారు కదా, మనం అరిటాకులో భోజనం చాలాసార్లు చేస్తాం. అరిటాకులో భోజనం తిందాము, వండి తిందాము అని చెప్పేసి నాకు అనిపించింది. ఫిష్ని అరిటాకులో వండడం నేను చాలాసార్లు చూసాను. అయితే ఈసారి రొటీన్గా చికెన్ని మనం అరిటాకులో కుక్ చేసుకొని తిందాం. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, చెట్టుకి ఆకులు కోసుకొని మనం వంట స్టార్ట్ చేసేద్దాం. అరటి చెట్టు ఒక్కటి చిన్న పిలక వేసాము, అది ఇప్పుడు మొత్తం 3 చెట్లు అయింది. అరటి చెట్టు ఏంటంటే పక్క నుంచి ఆ వేర్ల నుంచి మళ్ళీ పిలకలు వచ్చి వాటి నుంచి ఇంకా మొక్కలు ఏర్పడతాయి అన్నమాట. అందుకే అరటి చెట్టుకి చుట్టూ కూడా మొక్కలు కొత్తగా వస్తూ ఉంటాయి. స్పేస్ ఉంచుకొని వేసుకోవడం మనకి మంచిది. వెనక్కి సార్. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమక్కర్లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ అంతే. దీనికి అరిటాకులు 2 తీసుకోండి, ఒకటి కింద ఒకటి. ఎందుకంటే మనకి ఫోల్డ్ చేసినప్పుడు మళ్ళీ అవి చినిగిపోవచ్చు, ఆకులు కదా. సో ఆకు మీద ఆకు పెట్టి అప్పుడు ఆకు శుభ్రంగా కడుక్కున్న ఆకుల్లో మాంసం శుభ్రంగా కడుక్కొని వేసుకొని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. అంటే మీరు ఉప్పు కారం మీకు సరిపడినంత, మీరు తినే లెవెల్ మీకు తెలుస్తుంది కదా. సో బాగా కారంగా కావాలనుకునే వాళ్ళు వేసుకోండి, కారం తక్కువ తినేవాళ్ళు ఇచ్చేసుకోండి. ఎందుకంటే మనం వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు ఇందులో. సో ఇప్పుడు కారం ఎక్కువైనా తక్కువైనా సపోర్ట్ చేయడానికి మాంసం ఒక్కటే ఉంది కాబట్టి మీరు ఇందులో ఇంకేమీ కలపట్లేదు. సో మాంసానికి సరిపడా మీరు ఉప్పు కారం ఎంత తర్వాత, అంటే మనం కూర వండుకున్నప్పుడు లెక్క వేరు. టమాటా వేస్తాం, పచ్చిమిర్చి వేస్తాం, ఉల్లిపాయ వేస్తాం, ఇవన్నీ ఉంటాయి. దీనికి ఇప్పుడు ఇట్లా కాదు కదా. సో వేపేసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలతో మాత్రమే కొంచెం గ్రేవీలా చేసి అది మిక్స్ చేసి వేసుకుంటాం అన్నమాట. సో బాగా కలుపుకోండి, ముక్క అంతటికి కూడా ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా మంచిగా మీరు కలుపుకోండి.
ప్లేట్లో కలిపి వేపచ్చు, ఆకులోనే కలిపి పెడితే బాగుంటుంది అనిపించింది నాకు. మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటాం అలాగా, మరీ డీప్గా కాకుండా కొంచెం మంచిగా ఉడికేలా పెట్టుకోండి, బాగా వేగేలాగా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కదా, కొత్తిమీర, కరివేపాకు మాత్రం వేస్తాము. మీకు ఇంకేమన్నా కలుపుకొని వేసుకుందాం అంటే ములక్కాయ అలా వేసుకుని పెట్టుకున్నా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా కూడా పెట్టుకోండి, పర్వాలేదు. సో నాకు ప్లెయిన్గా కావాలనిపించి అలాగే వేసుకున్నాను. అయితే ఇందాక ఉప్పు, కారం, పసుపుతో పాటు ధనియాల పొడి వేసి ఇక్కడ గరం మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా వేసుకున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరుకున్నది ఉన్నా కూడా అది వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అవైలబుల్గా లేదు, ఇది చాలా అనిపించింది నాకు, అందుకే వేసుకున్నాను. మనకి చికెన్ గ్రేవీకి ఆనియన్స్ గ్రేవీ రెడీ అయిపోయింది. అది కూడా పొడి పొడిగా చేసుకోవాలి, ఆయిల్తో వాటర్తో అట్లా కాకుండా. చికెన్ మనం ఫస్ట్ మసాలాస్ అన్నీ పెట్టేసుకొని రోస్ట్ చేసేసుకున్నాం. సో ఈ రోస్ట్ని ఆ గ్రేవీని కలిపి మనం ఇప్పుడు అరిటాకులో ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం నూనెతో స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అంటే ఉడకబెట్టడం అంటే అట్లా పాన్ మీద ఉడకబెట్టుకోవాలి, నీళ్ళలో వేసి కాదు. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఇందాక గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న దాకా ఉంది కదా, అందులోనే కొంచెం నూనె, లేకపోతే మీరు పాన్ ఉంటే పాన్ పెట్టుకోండి. సో ఇది పెద్దగా వచ్చింది కాబట్టి నేను ఇంకా అదే ముక్కుల్లో ఆయిల్ పెట్టేసి వేసాను. సో ఆవిరి మొత్తం ఉడికినప్పుడు ఆవిరి మొత్తం పోకుండా మూత పెట్టేసి ఉంచండి. పాన్లో అయితే చిన్నగా మీరు కట్టుకుంటే, దానికి విడి కాకుండా కట్టుకుంటే మీరు తిప్పుకొని కూడా ఇది చేయొచ్చు. కొంచెం నీళ్ళు కూడా పోసుకోండి, నూనె పోసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసిన తర్వాత కొంచెం నీళ్ళు కూడా పోసి అప్పుడు దాని మీద ఇది పెట్టండి. కొంచెం అడుగున ఆకు అంతా కాలినట్టు మీకు కనిపించాక అప్పుడు తీసుకోండి. కూర ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ మాత్రం ఒక స్పెషల్గా వస్తుంది. చికెన్ వండినప్పుడు వచ్చే స్మెల్ కాకుండా వెరైటీగా వస్తుంది. ఇది నిజంగా అండి వేడిగా తిన్నప్పుడు అంతేం అనిపించలేదు. ఓకే, అరిటాకు ఫ్లేవర్ అది అందులో కలిసి ఏదో కొంచెం స్పెషల్గా ఉంది. కానీ చూసారు, సాయంత్రము ఇప్పుడు మధ్యాహ్నం వండుకొని తిన్నాను కదా, సాయంత్రం తిన్నాను నేను, మొత్తము అదే ఆకులో ఉంచేసాం. మళ్ళీ కొంచెం కూర వేసుకుని తిన్నాక ఆకు మర్చేసి మూత పెట్టేసి ఉంచేసాం. ఉందండి, మామూలుగా లేదు అసలు. ఇప్పుడు తింటున్నప్పుడు మాత్రం యావరేజ్గానే ఉంది నిజంగా. మీరు ఇలా వేపుకొని గ్రేవీ చేసుకొని అట్లా వేసుకున్నా కన్నా మీరు కూర వండేసుకొని ఆ కూర కూడా అరిటాకులో పెట్టుకొని అలాగా చేసుకొని తినండి, అలా కూడా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది.
ఓకే మన రొటీన్ ఫుడ్ లాగా ఉంది, కానీ అరిటాకులో ఉడకడం వల్ల ఒక స్పెషల్ ఫ్లేవర్ వచ్చింది. బాగుంది, నాట్ బ్యాడ్. మొత్తం అరిటాకు ఫ్లేవర్ అంతే, దాని రసం మొత్తం అందులో దిగి మనం వాటర్ కొంచెం చల్లాం అంతే, అందులో వాటర్ ఏ వాటర్ లేదు, ఆకు నుంచి వచ్చిన వాటర్ని అది తీసుకొని ఉడికి సూపర్ అండి. నేను ఇది వెంటనే వేడివేడిగా తిన్నానండి. కూర మాత్రం మీరు ఒక 2 అవర్స్ అన్నా మీరు స్టవ్ కట్టేసిన తర్వాత అలాగే ఉంచేసి తర్వాత తింటే మీరు అసలు వదిలిపెట్టరు, ఎవ్రీ సండే చేసుకుంటారు. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మొక్కలు పెంచండి. సోనా గార్డెన్.